అందరికీ నమస్కారం అండి. నేను మీ రవికుమార్. ఎస్ఎల్పి నెట్వర్క్స్ సొల్యూషన్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇవాళ వీడియోలో చూసుకున్నట్లయితే ఆపరేటర్లకి ఈ మధ్య ఎఫ్టిటిహెచ్ చేయాలనుకున్న ఆపరేటర్లకి అలాగే చేసిన ఆపరేటర్లకి కూడా ఉన్న డౌట్ ఏంటంటే డబ్ల్యూడిఎం చేయడం వల్ల మంచిదా లేదా చెడ్డదా, ఈ విషయాన్ని నేను చెప్పబోతున్నాను. అలాగే డబ్ల్యూడిఎంని ఏ రకంగా మెయింటైన్ చేయాలి, అంటే దానికి వేయడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది కూడా ఈ వీడియోలో చెప్తాను. అండ్ ముందుగా అసలు ఫ్రీక్వెంట్గా ఈ క్వశ్చన్ తలెత్తడానికి వచ్చిన రీజన్ ఏంటంటే, చాలామంది ఎఫ్టిటిహెచ్ చేసిన ఆపరేటర్ల దగ్గర ఉన్న డబ్ల్యూడిఎంస్ వారంటీ పీరియడ్లోనే పాడైపోవడము, లేదంటే వారంటీ అయిపోయిన తర్వాత అంటే 1 or 2 yearsలోనే పంపులు పాడవడం వల్ల చాలామంది ఆపరేటర్లు భయపడుతున్నారు. బేసిక్గా ఏంటంటే ఈ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది అంటే, ఆపరేటర్లకి డబ్ల్యూడిఎంస్ మీద సరైన అవగాహన లేక, ఇది వరకు మన ఆర్ఎఫ్ లైన్లో ట్రాన్స్మిటర్ని ఏ రకంగా ట్రీట్ చేసామంటే వాటిని ఎలా రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసుకున్నామో అదే విధంగా వీటిని కూడా యూజ్ చేయడం వల్ల చాలామందికి ఈ డబ్ల్యూడిఎంలు అనేవి పోవడం జరిగింది. అండ్ సెకండరీ ఒక 20 to 30% వచ్చేసి ఈ వర్షాకాలంలో పిడుగులు పడడం వల్ల, లేదంటే ఏమన్నా హై వోల్టేజ్ లైన్లు వచ్చేసి ఈ సర్వీస్ వైర్ల మీద పడడం వల్ల, ఇలాంటి ఇష్యూస్ వల్ల కొన్ని జరిగినవి. అది బేసిక్గా కామన్, ఎక్కడైనా జరిగేదే. ప్రాపర్గా డబ్ల్యూడిఎం లైఫ్ పెంచాలి అంటే ఏం చేయాలి, అండ్ దీనికైతే 4 విషయాలని ప్రతి ఆపరేటర్ గుర్తుపెట్టుకోవాలండి. ఎవరైనా సరే ఒక డబ్ల్యూడిఎం ఇన్స్టాల్ చేసుకున్నాము మన కంట్రోల్ రూమ్లో అంటే మెయిన్లీ పవర్ సెక్షన్, మీరు డబ్ల్యూడిఎంకి ఇచ్చే పవర్ ఏదైతే ఉందో అది ప్రాపర్గా ఒక మంచి స్టెబిలైజర్, అంటే సర్వో స్టెబిలైజర్, ఫర్ ఎగ్జాంపుల్ సర్వో స్టెబిలైజర్ నుంచి మీ ఇన్వర్టర్కి వచ్చి, మీ ఇన్వర్టర్ నుంచి ర్యాక్కి, అంటే లైక్ మీ కంట్రోల్ రూమ్లో ఉన్న ర్యాక్ కానీ లేదా డబ్ల్యూడిఎం కానీ ఓఎల్టీకి కానీ సో దేనికైనా కానీ ఈ ప్రాపర్ వేలో రావాలి. కంపల్సరీ స్టెబిలైజర్ మెయింటైన్ చేయాలి. సెకండ్ థింగ్ వచ్చేసి ఎయిర్ సర్క్యులేషన్ అండి. డబ్ల్యూడిఎం ఉండే ప్లేస్లో కంపల్సరీ ఎయిర్ ఫ్లో అయ్యేలా మెయింటైన్ చేసుకోండి. ఒక ఫ్యాన్ ఫ్రీక్వెంట్గా తిరగడం కానీ, లేదా ఒకవేళ చిన్న ఆపరేటర్ అయితే ఫ్యాన్తో సరిపెట్టుకోండి, లేదా బాగా పెద్ద నెట్వర్క్ ఉన్న ఆపరేటర్ అయితే ఏసీ వేసుకున్నా కానీ ఇబ్బంది ఉండదండి. అండ్ మూడోది వచ్చేసరికి ఎర్తింగ్ అండి. చాలామంది ఆపరేటర్లు నేను చూసాను, చాలా కంట్రోల్ రూమ్కి వెళ్ళాను, చాలా కంట్రోల్స్ రూమ్లో కూడా ప్రాపర్ ఎర్తింగ్ లేదు. అంటే మేము వేస్తున్నామండి, ఒక దగ్గరలో ఒక టెలిఫోన్ పోల్ ఉంది, లేదంటే ఒక కిటికీ ఐరన్ రాడ్లు ఉన్నాయి, వీటికి చుట్టాము, ఇలా చేసామని చెప్తున్నారు. ఇది చాలా రాంగ్ అండి. ప్రాపర్ ఎర్తింగ్ అనేది, మీరు ఎర్తింగ్ వేసుకుంటే కనుక ఆ ఎర్తింగ్ దగ్గర వాన్ వచ్చినా ఏది వచ్చినా కానీ వాటర్ అనేది స్టోర్ అవ్వకూడదు, ఫస్ట్ థింగ్. రెండోది వచ్చేసి ఈ ఎర్త్ని మినిమం 4 feet లోతులో ఉండేలా చూసుకోండి. కంపల్సరీ కాపర్ పైప్నే వేసేలా చూసుకోండి. అండ్ ఈ ఎర్తింగ్ మీరు డబ్ల్యూడిఎంకి అలాగే ర్యాక్లో ఏ పార్ట్ పెట్టినా కానీ, ఓఎల్టీ కానీ, ఇంకొక మాడ్యులేటర్ కానీ, లేదంటే ఇంకా ఇంక్లూడింగ్ ఏదైనా వేరే ప్లగ్ బాక్స్ పెట్టినా కానీ వీటన్నిటికీ కూడా సిరీస్లో ఉండేలా చూసుకోండి ఈ ఎర్తింగ్ అనేది. కాబట్టి ఈ ఎర్తింగ్ మెయింటెనెన్స్ ఒకటి. అండ్ నాలుగోది వచ్చేసి రూమ్ టెంపరేచర్ అండి. మీ రూమ్ టెంపరేచర్ ఏదైతే ఉందో దీన్ని 20 degrees నుంచి 38 degrees మధ్యలో మెయింటైన్ చేసుకోవాలండి. మీకు 38 degreesకి పెరిగినా ఓవర్ హీట్ వచ్చేస్తుంది, 20 degreesకి బిలో వస్తే కనుక మాయిశ్చర్ ఫామ్ అయిపోతుందండి. అంటే గాలిలో తేమ శాతం ఎక్కువ పెరిగిపోయి డబ్ల్యూడిఎంస్ ఏంటి, ఓఎల్టీస్ ఏంటి పాడైపోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ 4 విషయాలని ప్రతి ఆపరేటర్ దృష్టిలో పెట్టుకుని మీ యొక్క డబ్ల్యూడిఎంస్ని మెయింటైన్ చేసుకుంటారు అనుకుంటున్నాను. అండ్ అలాగే డబ్ల్యూడిఎంస్ ఏవి తీసుకోవాలి, ఏ కంపెనీ బాగుంది, ఏది ఎక్కువ లైఫ్ వస్తుంది అనే విషయంలోకి వెళ్తే కనుక, బేసిక్గా డబ్ల్యూడిఎం కొనే ముందు ప్రతి ఆపరేటర్ దృష్టిలో పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, డబ్ల్యూడిఎంకి సర్వీస్ ఎలాగా, అంటే ఏ కంపెనీ కొంటే మీకు సర్వీసు అందుబాటులో ఉంటుంది, ప్రాపర్గా 24 hours సర్వీస్ ఉంటుందా, ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఆపరేటర్ డబ్ల్యూడిఎం కొనుక్కోవాలండి. ఎందుకంటే ఈ వీడియోలో నేను పలానా కంపెనీ కొనుక్కోండి అని చెప్పి కంపెనీస్కి అయితే నేను ఇది చేయట్లేదు. కాబట్టి మీకు సర్వీస్ ఏది తొందరగా అందుబాటులో ఉంటుంది అనే దాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు డబ్ల్యూడిఎంని పర్చేస్ చేసుకోండి. అండ్ చాలామంది ఆపరేటర్లు 22 dBm డబ్ల్యూడిఎంస్ కొంటున్నారండి. 22 dBm డబ్ల్యూడిఎం అనేది చాలా మంచిదే. కాకపోతే ఏంటంటే మనం వాడే ఫైబర్ డయామీటర్స్ ఏవైతే ఉన్నాయో వీటికి 22 dBm సూట్ అవ్వండి. ఈ 22 dBmకి కూడా డబ్ల్యూడిఎంకి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఫైబర్ ఏది పడితే అది వేయకూడదు. కంపల్సరీ మీరు G652 స్టాండర్డ్స్ ఉన్న ఫైబర్ని మాత్రమే యూజ్ చేయాలండి. అండ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు ఈ వీడియోలో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.
మేము ప్రతి కామెంట్ చదివి మీకు మీరు అడిగిన డౌట్స్ని మేము కొత్త వీడియోస్ రూపంలో చేయడానికి ట్రై చేస్తాం. అండ్ థ్యాంక్ యూ అండి.